బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించనున్నారు. చంద్రబాబు వచ్చి వెళ్లిన తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సొంతూరు నారావారిపల్లెకు తరలించనున్నారు కుటుంబ సభ్యులు. రేపు అక్కడే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఇక మధ్యాహ్నం 12:45 రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్లు ఏఐజీ వైద్యులు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రామ్మూర్తి నాయుడుని మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్న ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలమైన నారావారిపల్లికి తరలించబోతున్నారు. గత కొద్ది రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో కూడా రామ్మూర్తి నాయుడు బాధపడుతున్న తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు అత్యవసర చికిత్స నిమిత్తం కూడా వెంటిలేషన్ మీద ఉంచారు. కానీ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూడా ఆయన తుది శ్వాస విడిచినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా ఆయన 12:45 తుది శ్వాస విడిచినట్టు కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రామ్మూర్తి నాయుడుకి సంబంధించి చూసుకుంటే కూడా 1994 నుంచి 99 వరకు కూడా ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మరొకసారి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రాజకీయాలకి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయంగా కావచ్చు, కుటుంబ కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చోదోడు వాదడుగా రామ్మూర్తి నాయుడు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు నారావారి కుటుంబంలో కూడా ఒక పెద్ద దిక్కు కోల్పోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటు రామ్మూర్తి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక ఆయన ఇప్పటికే నారా సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. పేరొందిన నటుడుగా ఆయనకి పేరొందిన నేపథ్యం కానీ ఇద్దరు కుమారులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా అంటే సుమారుగా 4 రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయనకి అత్యవసర చికిత్స వైద్యుల బృందం చేస్తుంది. కానీ ఈరోజు తెల్లవారుజామున కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా తెలుస్తుంది. వెంటిలేటర్ మీద కూడా అతనికి అత్యవసర చికిత్స ప్రయత్నం చేశారు. కానీ ఒకసారిగా గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. సంధ్య, అయితే చంద్రబాబు ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఆయన సొంత ఊరికి తరలించే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనుకోవాలి? సంధ్య, మరికొద్ది సేపట్లో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్కి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కి పయనమైనట్టుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో కూడా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా ఏజీ హాస్పిటల్కి ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కూడా ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో ఆయన పార్థివ దేహాన్ని కూడా స్వస్థలానికి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మరణ వార్త తెలుసుకున్న తర్వాత కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర సంబంధించిన పర్యటన కూడా అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన ఏజీ ఆసుపత్రికి రాబోతున్నారు. సంధ్య.